అందుకే అలా కాదు సారు అంత ధైర్యంగా నేను ఒక మాట చెప్పాడు, రికార్డింగ్ డ్యాన్స్ కూడా చేయడం నాకు ఇష్టం అంటే అది కూడా ఒక కళాకారులే. నాకు అప్పుడే అర్థమైంది ఝాన్సీ గారికి అబ్బా. కానీ మా కళాకారులో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా, అక్కడ వేసి ఒక 90-80 ఏజ్ వాళ్ళు ఏదో తప్పుగా చిన్న చిన్నది మా కళాకారుల మీద బిహేవ్ చేస్తారు, కానీ ఒక కళాకారులు ఇంకో కళాకారుల మీద డ్యాన్స్ చేస్తే ఆ కళను మనసులో పెట్టుకునే డ్యాన్స్ చేస్తారు, తప్పుగా ఎప్పుడు చేయరు. నిజంగా గ్రేట్ సార్ గారు. ఎందుకంటే ఈరోజు మా కళాకారులకి ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి మా చిన్నబాబు గారికి ఒకసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పడం. ఎందుకంటే ఏ రోజు ఫస్ట్ టైం నేను ఒక మాట అడుగుతున్నాను, ఫస్ట్ టైం చెప్పండి. ఈ పాట సభలో నేను ఆపాను, పూర్తిగా చూడాలని ఉంది. అది మా ఇద్దరమే, ఎవరు వద్దు, ఎవరు వద్దు, ఎవరు వద్దు, నేను మా చిన్నబాబు గారు ఎవరు వద్దు, ఎవరు వద్దు, మేము వెళ్ళిపోతాం. చూడొద్దా? వద్దు, చూడండి. అవకాశం చేయాలన్నా ఒకసారి మరి మేము ఆటో పెట్టుకుని ఈ సభని బాలు రేడియన్స్ వారికి, రమేష్ మాస్టర్ గారికి ఇది అప్పచెప్పాం. వారి పర్మిషన్ ఇస్తేనే నేను. అయ్యో నా పర్మిషన్ కాదు, నాకు ఆశగా ఉంది మీరు డ్యాన్స్ చేస్తూ చూడాలని. ఎందుకంటే రానున్న రోజుల్లో మేము అదే స్థాయికి వస్తాం, కానీ మళ్ళీ వేయాలనే అవకాశం ఉంటుందో లేదు, ఇలాంటి ఝాన్సీలు ఉంటారో ఉండరో, ఇప్పుడే వేసేయాలి అన్ని కానిచ్చారు.